హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటిది వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? అయ్యా, అస్సలు కాదండి. మనం ఆల్రెడీ భాద్రపద మాసంలోకి ఎంటర్ అయిపోయాం కదా. ఈ భాద్రపద మాసంలోని వచ్చే శనివారాలు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. వీటినే తిరువల శనివారాలు అంటారు. మా చిత్తూరు పీపుల్కి అయితే చాలా చాలా ఫెమిలియర్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శనివారాలు. మీలో ఎంతమంది చిత్తూరు వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇంకా నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. మామూలుగా 3వ వారమో 5వ వారమో 1వ వారమో చేసుకుంటారు. 3వ వారం చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము అట్లా కాదు, ప్రతి శనివారం గ్రాండ్గానే చేసుకుంటాం. ఇంకా పిండి దీపారాధన వెలిగించి పూజ కూర్చునేసామన్నమాట. మీకు ఇందులో ఒక విషయం అయితే కన్ఫెస్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేసేయండి. ఏంటంటే కింద రాక్షసులు ఉంటారనమాట. సో మనం నైవేద్యం పెట్టినప్పుడు కింద పెడితే రాక్షసులకు అవుతుందని చెప్పి నీళ్లు జల్లి దాంట్లో మనం పసుపుతో కానీ కుంకుమతో కానీ ఓం కానీ స్వస్తిక్ కానీ రాసి నైవేద్యం పెట్టాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.